2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఇకపై అమెరికా వెళ్ళాలంటే చాలా కష్టం అని అనుకున్నారు. కానీ అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా స్టూడెంట్స్ భారతదేశం నుంచి 3.5 లక్షల మంది సుమారుగా అమెరికాలో చదువుకుంటున్నట్టుగా ఒక అంచనా. ఇప్పుడు కొత్త వీసా రెగ్యులేషన్స్ ఫలితంగా వీళ్ళందరి పరిస్థితి ఒక అయోమయ స్థితిలోకి వెళ్తుంది. 4 ఏళ్లు దాటకుండా పరిమితిని విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని సారాంశం ఏంటి, ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈ కొత్తగా తీసుకొస్తున్నటువంటి రూల్స్ రోజుకొకటి, ఈ వీసాల గురించి అయితే ఒక అలజడి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ పైన ఒక ఒక పిడుగు లాంటి వార్త ఇది. అంటే 4 ఏళ్ల కోర్సు కోసం వెళ్తే 4 ఏళ్ళు 4 ఏళ్ళలో కంప్లీట్ చేయాలి. అవ్వకపోతే మళ్ళీ అగైన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అమెరికాలో స్టే చేయాలి. ఈ వార్తలు వస్తున్నాయి. ఇండియాలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి సంబంధించిన ఫ్యామిలీస్. ఏంటిది? అంటే ఇదైతే వాస్తవమే సార్. అంటే మనం గత సంవత్సరం నుండి మనం ట్రావెల్ చేస్తున్నా గానీ, నేను ఏ రోజే గానీ ఇదేమన్నా అంత ఇంపాక్ట్ అయితదా? ఉండదా? అనేది నేనెప్పుడు ఆలోచించలేదు. కానీ ఈ రూల్ మాత్రం ఇంప్లిమెంటేషన్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరింది సార్. సెప్టెంబర్ 15, 2026 నుండి ఇది ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది వస్తే మాత్రం చాలా మంది విద్యార్థుల మీద అంటే ఇండైరెక్ట్ గానీ, డైరెక్ట్ గానీ చాలా ఎఫెక్ట్‌గా ఉంటాయి సార్. అంటే ఎందుకంటున్నానంటే ఇక్కడున్న విద్యార్థులందరూ టెక్ స్టూడెంట్స్‌కి వస్తుంటారు సార్. అంటే స్టెమ్ స్టూడెంట్స్‌గా వస్తారు. అంటే కొంచెం ఇక్కడున్న చట్టాలు గానీ, ఇక్కడున్న ఇమిగ్రేషన్ చట్టాల గురించి మనకు కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటది. అంటే సో బీటెక్ స్టూడెంట్స్‌కి లా గురించి గానీ, ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అప్లికేషన్స్, ఎలా మనం టైమ్‌ని మేనేజ్‌మెంట్ చేయాలి అనేది వీళ్ళు ఇక్కడికొచ్చి అడ్జస్ట్ కాడానికి, ఈ రూల్స్ తెలుసుకోవడానికి ఉన్న పరిమితి కాలం కంప్లీట్ అయిపోతది. సో దీని ద్వారా వాళ్ళంతా అన్‌లాఫుల్ స్టేటస్ కానీ, లేకపోతే ఏదైనా అన్‌ఆథరైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్స్ కానీ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది సార్. అండ్ మీరన్నట్టు ఈ సంవత్సరంన్నరలోనే సుమారు 60 రూల్స్ ఇలాంటివి ఇమిగ్రేషన్ రూల్స్ అనేది తీసుకొని రావడం జరిగింది సార్. అంటే ఈ 4 దశాబ్దాల ఈ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇలాంటి 60 ఇమిగ్రేషన్ రూల్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఫస్ట్ టైం అంటారు సార్. అంటే ప్రపోజల్ స్టేజ్‌లో గానీ, ఇంప్లిమెంటేషన్ స్టేజ్‌లో గానీ వివిధ దశలో ఉన్నాయి సార్ ఇవన్నీ. సో అలాంటిది ఇప్పుడు అమెరికా అంటేనే వలసల స్వర్గధామం అంటారు. సో ఎక్కడి నుంచి ఎవరైనా రావచ్చు, ఈ ఈ అమెరికన్ సొసైటీని అడాప్ట్ చేసుకోవచ్చు అని అంటారు. ఇప్పుడు ఇన్ని మార్పులు చేస్తే అందరూ ఎలియన్స్ అయిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అది అమెరికన్ సొసైటీకి మంచిదేనా? అంటే సో ఐ కెనాట్ అంటే అది మంచిదా? చెడ్డదా? అనేది నేను చెప్పలేను. కానీ అంటే ఇక్కడ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సో ఒక 4 దశాబ్దాల నుండి ఒకే చట్టాన్ని, ఒకే రూల్‌ని వాడుతూనే ఉన్నాము. సో ఈ సొసైటీ కానీ, లేకపోతే ఇక్కడున్న వ్యవస్థ గానీ చాలా మార్పులనేది చెంది, ఆ మార్పులకు అనుగుణంగా మనం అనేది కొన్ని ఇమిగ్రేషన్‌లో మార్పులు తీసుకొని రావాలి. లీగల్ మైగ్రేషన్ కోసమే మనం ఇదంతా చేయాలి. స్టూడెంట్స్ మీద కానీ ఎవరెవరు వస్తున్నారో మనం దీని గురించి మానిటర్ చేయడం కానీ, సో వాళ్ళేమన్నా తప్పులు చేస్తున్నారా లేదా? లేకపోతే అమెరికన్ సిటిజన్స్‌ని సేఫ్‌గా పెడుతున్నామా లేదా? అనేది మనం ఓవర్‌సీ అనేది చాలా ఇంపార్టెంట్‌గా చేయాలని వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. కానీ అంటే ఆఫ్‌కోర్స్‌గా సార్, అంటే ఏదైనా కానీ డైరెక్ట్‌గా తెచ్చే రూల్‌కి ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో అలాంటిదే సో ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనుకుంటున్నాను. అసలు ఏంటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే ఏంటి? ఇది పూర్తిగా తీసేస్తే వచ్చే నష్టం ఏంటి? సింపుల్‌గా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే ఏం లేదు సార్. విద్యార్థులు ఈ దేశానికొచ్చినప్పుడు వీళ్ళ స్టేటస్ అనేది I-94 డిఫైన్ చేస్తది సార్. I-94లో ఒక 2 అక్షరాలతో వాళ్ళ స్టేటస్ అనేది నిర్ణయిస్తారు. అంటే దాన్ని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడికొచ్చి మీరు F1 మీద వచ్చినప్పుడు మీరు చదువుకున్నంత కాలం మీరు ఈ దేశంలో ఉండి ఆ చదువులు పూర్తయిపోయిన తర్వాత మీరెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళకు కాలపరిమితి గాని, వీళ్ళకి ఇన్ని రోజులు ఉండాలా అనేది ఎక్కడే గాని రెస్ట్రిక్షన్ లేదు. కానీ ఇప్పుడొస్తున్న ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏంటంటే వీళ్ళకి 4 సంవత్సరాల రూల్ మాత్రమే ఇస్తున్నారు. అంటే 4 సంవత్సరాల కాలపరిమితి. 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి యూఎస్‌సీఎస్‌కి అప్లై చేసి వీళ్ళు మళ్ళా అంటే నెక్స్ట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి సార్. అంటే మీరెందుకు కోర్స్ కంప్లీట్ చేయలేకపోయారు? లేకపోతే ఏదన్నా కంపెలింగ్ రీజన్స్ ఉన్నాయా? మీకు హెల్త్ బాగాలేదా? లేకపోతే ఎక్స్‌ట్రార్డినరీ సర్కమ్‌స్టాన్సెస్ ఏమున్నాయి? ఇవన్నీ ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి 4 సంవత్సరాల తర్వాత ఎక్స్‌టెన్షన్ వస్తది. అంటే సింపుల్‌గా నేను ఇది ఎలా డైరెక్ట్ ఇంపాక్ట్ అయితదో సింపుల్‌గా చెప్తా సార్. పీహెచ్‌డీ స్టూడెంట్ ఇక్కడికొచ్చింటాడు సార్. పీహెచ్‌డీ అనేది 2 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి పూర్తయ్యేది కాదు. అంటే ఆ డాక్టరల్ రీసెర్చ్ అనేది 5 ఏళ్ళు పట్టొచ్చు, 7 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇప్పుడు 4 సంవత్సరాల్లో వాళ్ళు పీహెచ్‌డీ
పీహెచ్‌డీ కంప్లీట్ చేయాలి అనేది విచ్ ఈస్ వెరీ టఫ్. 4 సంవత్సరాల తర్వాత అతను కంటిన్యూ చేయాలంటే వాళ్ళు ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టేకి అప్లై చేయాలి. హ్మ్. ఒకేళ తిని ఈ 4 సంవత్సరాల్లో ఏదన్నా ఒక చిన్న అన్‌లాఫుల్ డేస్ కానీ, లేకపోతే అన్‌ఆథరైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ కానీ ఏదన్నా చేసి వాళ్ళకి చేస్తే మాత్రం అతనికి పీహెచ్‌డీ డిగ్రీయే రాకోకుండా ఎళ్ళిపోతది. ఓకే. సో, అలాంటి ప్రమాదకరంగా ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఉంటాయి సార్. అంటే నా పాయింట్ ఒకటే విద్యార్థులందరికీ అంటే రూల్స్ అనేది ఇప్పుడు చాలా స్ట్రింజెంట్‌గా మారుతుంది. ఇమిగ్రేషన్ అనేది ఎవ్రీడే ఇట్ కౌంట్స్ ఎ లాట్ సార్. మీరు ఒక్కరోజు నాకు తెలియకోకుండా నేను అప్లికేషన్ అప్లై చేయలేదు అంటే మాత్రం మీరు అన్‌లాఫుల్ డేస్‌కెళ్ళిపోతారు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు యెస్. చాలామంది రెగ్యులర్ కోర్సెస్ అనుకోండి. అంటే గ్రాడ్యుయేషన్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ అంటే ఆ డ్యూరేషన్ లోపు కంప్లీట్ చేయడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. మీరన్నట్టుగా ఇప్పుడు పీహెచ్‌డీ అంటే అది ముఖ్యంగా సైన్స్ రీసెర్చ్ అనేసరికి అంత ఈజీగా సొల్యూషన్ దొరకదు. అసలు వచ్చేవాళ్ళే స్టెమ్ అండ్ ఆ రిలేటెడ్ స్టూడెంట్స్ అయితేనే వస్తారు. ఇప్పుడు ఆ రీసెర్చ్ మొత్తం అమెరికాలో ఆగిపోతే ఇప్పటికే స్పేస్ రిలేటెడ్ గాని, టెక్నాలజీ రిలేటెడ్ గాని వీళ్ళందరూ ఎందుకు వలస వెళ్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని చూసి. ఇప్పుడు ఆపర్చునిటీనే లేదంటే ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచైనా ఇండియా కావచ్చు, వేరే ఏ దేశం నుంచైనా గాని వచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ ఈ వలసలన్నీ ఆగిపోతాయా? అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం లేకపోతే అంటే చాలామంది నిపుణులు చెప్పడం ప్రకారం అయితే ఇదే చెప్తున్నారు సార్. నాఫ్సా అని వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఈ నాన్ ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్స్‌లో చాలామంది వివిధ దేశాల నుండి మనకొస్తున్నారు. ఇలాంటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ లిమిటేషన్ పెట్టిన తర్వాత పీహెచ్‌డీ స్టూడెంట్స్ అనేది చాలా తక్కువ శాతంలో మనకొస్తారు. వేరే దేశాలకి ఈ పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఎళ్లి అక్కడ రీసెర్చ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయని వాళ్ళ కన్సర్న్ కూడా అలాంటిదే సార్ ఇప్పుడు హ్మ్. ప్రస్తుతానికి. అంటే అది ఎంతవరకు రియాలిటీ ఉంటదా? లేదా? అనేది నంబర్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు క్లారిటీ ఉంటది సార్. హ్మ్. అంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్‌కి గవర్నమెంట్ డెసిషన్ తీసేసుకుంది అన్నారు. కానీ ఇక్కడ ఇండియాలో వస్తున్నటువంటి వార్తా కథనాలు బ్లూంబర్గ్ వార్తా సంస్థ అయితే ఇంకా నిర్ధారించలేదు. ఇది కన్ఫర్మ్ అవ్వడానికి టైం పడుతుంది అని అంటున్నారు. మీరు చెప్పినట్టుగా డేట్ ఫిక్స్ అయిపోయిందా? ఒకవేళ అయితే గనక ఇప్పుడు ప్రెజెంట్ స్టడీస్ కంటిన్యూ చేస్తున్నటువంటి విద్యార్థులపైన ఎలాంటి ప్రభావం చూపించొచ్చు? సార్ ఇప్పుడు ఫైనల్ రూల్ అనేది ఈరోజు పబ్లిష్ చేయడం జరిగింది సార్. అంటే జులై 17, 2026న రూల్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. అంటే ఇది ఓకే. కంప్లీట్‌గా రివ్యూస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి రూల్ మేకింగ్ ప్రాసెస్. ఈ రూల్ ఈ రోజు నుండి 60 రోజుల లోపల 60 రోజుల తర్వాత నుండి ఈ రూల్ ఇంప్లిమెంటేషన్‌కొస్తది. అంటే 60 రోజులు అంటే సెప్టెంబర్ 15, 2026కి ఈ రూల్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతది. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడున్న ప్రస్తుతం విద్యార్థులకు ఇది ఎలా ఇంపాక్ట్ అయితది లేదు అనేది ఒక సింపుల్ డెసిషన్‌తో వస్తది సార్. హ్మ్. వీళ్ళు ఒకేళ సెప్టెంబర్ 15న వీళ్ళు ఒకేళ ట్రావెల్ చేసి మళ్ళా దేశానికి రావాలి అనుకుంటే, ఆ రోజు తప్పకుండా ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ రిమూవ్ చేసి వీళ్ళకి ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది వస్తది సార్. ఒకేళ ఈ దేశంలో ఉంటే మాత్రము తప్పకుండా ఇంకొక సంవత్సరన్నర తర్వాత వీళ్ళకనేది ఇంప్లిమెంటేషన్ వస్తది. వీళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటది సార్. అంటే ఈ ఓకే. దేశంలో ఉన్నోళ్ళకి మాత్రం ప్రస్తుతానికి సేఫ్‌గా ఉంటారు అనుకుంటున్నా. హ్మ్. అంటే ఇప్పుడు ఇది ఓన్లీ స్టూడెంట్ వీసాలు, F1 వీసాలకు సంబంధించినటువంటి సమస్యేనా? లేదంటే మిగతా కేటగిరీలు వేటినైనా గాని ఈ పరిధిలోకి తీసుకొచ్చారా? సో, ప్రస్తుతానికి మాత్రం ఇది ఎఫ్1 స్టూడెంట్స్, జే1 స్టూడెంట్స్ అండ్ ఐ వీసా వాళ్ళకి సార్. ఐ వీసా అంటే మీడియా రిప్రజెంటేటివ్స్‌కి వీళ్ళకి మాత్రం ఒకటే ఈ రూల్ అనేది ఇంపాక్ట్ అయితది సార్. సో, మిగతా వాళ్ళకి ఎవరికీ కాదు. మిగతా వాళ్ళందరికీ కాల పరిమితి అనుగుణంగానే వాళ్ళ వీసాలనేది రూపొందించుంటారు. సో, కానీ ఎఫ్1 గాని, జే1 కానీ, ఐ వీసా గాని ఇదేమంటే అంటే వీళ్ళకు చదువుకోవడం గాని, ఇక్కడ వర్క్ ఎక్కువ ఉండడం గాని, రీసెర్చ్ ఎక్కువ ఉండడం గాని, సో, దానికి అనుగుణంగా ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. హ్మ్. ఇప్పుడు మన దేశం నుంచి ఆల్మోస్ట్ అక్కడున్న ఫారిన్ స్టూడెంట్స్‌లో 30% ఇండియన్సే ఉంటారని చెప్పనంటారు. 3,31,000 మంది ఈ ఇయర్ లెక్కల ప్రకారం ఉన్నారని చెప్పనంటారు. వీళ్ళకి ఫర్దర్‌గా గవర్నమెంట్స్ నుంచి ఇక్కడ నుంచి ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి గాని, లేదా అక్కడ రూల్ పాస్ చేసిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మళ్ళీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సార్ అంటే ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఈ దేశానికొచ్చిన తర్వాత అంటే ఇట్లాంటి ఏదైనా ఇమిగ్రేషన్ రూల్స్‌లో ఎవరు మనకేమి హెల్ప్ చేయరు సార్. అంటే మనం స్వతహాగా మనం ప్రొయాక్టివ్‌గా ఉండి ఏదైనా చేసుకోవాల్సిందేదే తప్ప అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎంతున్నా గాని మనకు జస్ట్ అంటే ఇట్లాంటి సజెషన్స్ ఇవ్వగలరు. ఇప్పుడు మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు జస్ట్ ఇలా చేయండి, అలా హ్మ్. చేయండి అని చెప్పగలం తప్ప హ్మ్. అంటే వాళ్ళు మేమేం చేస్తున్నామని వాళ్ళ చేతుల్లోనే ఉంటది. మన చేతిలో ఏముండదు సార్. విద్యార్థుల చేతిలోనే ఉంటది. అంటే ఓకే. స్టార్టింగ్ నుండి మనం ఒకటే చెప్తున్నాం. అంటే ప్రొయాక్టివ్‌గా ఉండాలి. ప్రొయాక్టివ్‌గా ఉండాలి. అంటే వచ్చే మార్పుల్ని మనం చాలా అనుగుణంగా దానికి అనుగుణంగా మనం ఎలా నడుచుకోవాలని చూసుకోవాలి తప్ప, సో, దానికి అగెయిన్స్ట్‌గా గాని లేకపోతే అది చేయకపోతే ఏమైతది? అది చేస్తే నాకేం నష్టం వస్తదని మాత్రం ఇప్పుడు అనుకునే
కోరుకునే పరిస్థితి అయితే ఉండదు సార్. సో, కానీ ఇంకొకటి సార్ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఎక్కడుందంటే, ఇప్పుడు ముందంతా ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకు 60 రోజులు సమయం ఉండేది సార్. అంటే ఓకే. 60 రోజుల లోపల మీరు ఇవన్నీ అంటే ఏవన్నా లీజ్ అగ్రీమెంట్స్ కానీ కంప్లీట్ చేయడానికి, లేకపోతే ఇంకా నెక్స్ట్ చదువుకోవాలి అనుకున్నా గానీ, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నా గానీ, ఇది కంప్లీట్‌గా డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీసర్ దగ్గర అధికారాలున్నాయి సార్. కానీ ఇప్పుడు మీరు అలా ఉండాలి అనుకున్నా కానీ, మీరు యూఎస్‌సీఎస్‌కి అప్లై చేయాలి. అంటే నువ్వు ఎందుకు చదువుకోవాలి అనుకుంటున్నావు పీహెచ్‌డీ అని వాళ్ళకి ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ దేశంలో ఉండొచ్చు. అండ్ ఇంకొకటి సార్ ఈ 30 రోజుల కాల పరిమితి నుండి అదే 60 రోజుల కాల పరిమితి నుండి 30 రోజులకి కుదించడం జరిగింది. అంటే ఓకే. ముందంతా ఏమైతదంటే మీరు కంట్రీలోకి వచ్చింటారు. చదువుకొని అయిపోయింటది సార్. 60 రోజుల లోపల మీరు దేశమైనా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకొని ఇక్కడే ఉండొచ్చు. కానీ ఈ రూల్ ఏం చెప్తుందంటే 30 రోజుల లోపలే మీరు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు సార్. ఓకే. సో, ఇంకా అక్కడితో 2 నెలలు అనేటువంటి గడువు కూడా ఒక నెలకే వచ్చింది కాబట్టి వీలైనంత వరకు అన్నీ సర్దుకొని బయలుదేరిపోవాలి. అవును సార్. అంటే ఇక్కడ ఏమైతదంటే మీరు ఒక రోజు ఎక్స్‌ట్రా ఉన్నా గాని సార్, అంటే ఫ్యూచర్‌లో మనం ఎప్పుడైనా వేరే వీసా మీద రావాలనుకున్నా గాని ఇది ట్రిగ్గర్ అయిపోతది కదా సార్. మీరు ఆ రోజు ఎందుకు అన్‌లాఫుల్ డేస్ ఒక రోజు ఉన్నారని ఎవరైనా క్వెషన్ చేస్తారు. ఏ వీసా ఆఫీసర్ అయినా గాని. సో, అలాంటి తప్పులేవి చేయకోకుండా ఉండడానికి మనము ప్రొయాక్టివ్‌గా ఉండాలని ఒకవేళ టైం కోరుకుంటున్నాం. అయిపోయి ఉంటే గనక ల్యాప్స్ అయిపోతుంది అనుకుంటే మనకిచ్చిన గడువు ముగుస్తుంది అనుకుంటే బయలుదేరి వెనక్కి రావడమే ఉత్తమమైన మార్గం. అవును సార్. అంటే మనకి ఏ ఆపర్చునిటీస్ కానీ, ఏ అవకాశాలు లేకపోతే మాత్రం త్వరగా ఎళ్ళిపోయి మళ్ళీ ఫ్యూచర్‌లో వేరే వీసా మీద వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండి మనము అడమెంట్‌గా ఉండి మనం ఇంకా ఉండొచ్చు అనుకుంటే మాత్రం ఫ్యూచర్ ఇంపాక్ట్ అనేది అయితదని నా ఆలోచన సార్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్టూడెంట్స్‌కి సంబంధించి అమెరికా ప్రభుత్వం మరొక బాంబు పేల్చింది. ఇది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రధానంగా స్టూడెంట్ వీసాలకు సంబంధించిన కేటగిరీలో, అలానే జర్నలిస్ట్ వీసాలకు సంబంధించిన కేటగిరీలో కీలకమైన మార్పులు చేసింది. ఇక్కడ ఇస్తున్నటువంటి కాల పరిమితిని మార్చడం అనేది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారుతుంది. కానీ ఇంప్లిమెంటేషన్ దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తుంది కాబట్టి ఆ రూల్స్‌ని గౌరవించి ఒకవేళ స్టేటస్ మారేటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక గడువులోపు తిరిగి వెళ్ళడం బెటర్. తర్వాత రోజుల్లో మళ్ళీ అమెరికా రావాలన్నా గానీ ఇదొక ప్రతిబంధకంగా మారకూడదని చెప్పని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.